అదే ఇప్పుడు వచ్చేసిన జనాలంతా అక్కడ అక్కడ జనాలంతా వచ్చిండ్రు కాదబ్బా. ఇప్పుడు నేను కాదు, ఇక వాడు ఇన్వైట్ చేసిండ్రు. ఇగో ఆర్టీసీ వాళ్ళదబ్బా, ఇది కాదు ఆర్టీసీ వాళ్ళది. ఏమైతుంది చెప్ప మీరు? నేను ఆర్టీసీ ఇప్పుడు ఆర్టీసీ కాదు, ఆర్టీసీ వాళ్ళది. అక్కడ వచ్చేసిన వాళ్ళు మంది వచ్చిండ్రు, అర్థమైందా? పబ్లిక్ వచ్చిండ్రు. మీరు ఇదని కాదు, మీరు వినండి. మీరు 11 తర్వాత అక్కడ జనాలు వచ్చిందబ్బా, నేను పోవాలి. అవును సార్, సార్ చెప్పింది కూడా వినాలి కదా సార్. అన్న నమస్తే. ఇప్పుడు మన ఆర్టీసీ కాంప్లెక్స్ గా మన మీటింగు. ఆగండి సార్. ఇగో మొత్తం ఎట్లా అడ్డుకునే ప్రయత్నం చేస్తాను చూడు అన్నా. అన్నా చూసినా ఎట్లా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా మీ దగ్గర మీటింగ్కి వస్తా ఉంటే. సార్ చెప్పిన తర్వాత మాకేం ప్రాబ్లం లేదు సార్. అంటే డిఐ సార్ ఫోన్ డిఐ కొట్టింది. అన్నా ఇప్పుడు మన శాంతియుతంగానే చేసే కార్యక్రమము. మరి ఎందుకు అడ్డుకుంటుండ్రు? మరి ఎందుకు అడ్డుకుంటుండ్రు? చిన్న ఇట్రా. ఇక్కడ శాంతియుతంగా చేస్తారు, దేనికోసం ఇదంతా? అన్నా మన ఇప్పుడు ఆ గొడవలు ఉండే ఏముండే అయినా కానీ పొద్దున్నే వచ్చిండ్రు. మరి పొన్న ప్రభాకర్ పంపిండా? ఎవరు పంపిండ్రు దీన్ని? మీరేమన్నా సంఘ విద్రోహ శక్తులు, ఆర్టీసీ కార్మికులు? అంత వయసు మళ్ళిన వాళ్ళే కదా, గోడలు దుంకేటోళ్ళు కాదు కదా, అంత వయసు మళ్ళిన వాళ్ళే కదా. అంత వయసు మళ్ళిన వాళ్ళే, అంత 60 ఏళ్ళు దాటిన వాళ్ళే కదా అంటున్న వచ్చేటోళ్ళు. ఏది ఆర్టీసీ కార్మికులు ఇప్పటి 1500 మంది చచ్చిపోయారు. కారెక్తున్న పొద్దున్నే వచ్చిండ్రు ఇంటికాంచెల్లి. సరే నేను అక్కడ శాంతియుతంగా చేస్తున్నా అని చెప్పినా కానీ ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. పొన్న ప్రభాకర్కి ఏమొస్తుంది ఇచ్చే పైసలు ఇయ్యక? నా కారు నాకు ఎక్కకుంటే అడ్డుకుంటారు. నా కారు వాళ్ళ కారు కాదు, నా కారు. సరే అన్న, చూస్తా, వాళ్ళతో మాట్లాడతాము. ఎక్కడికి వెళ్ళి గొంతుకు వినిపిస్తాం. ఇది వాళ్ళ పెద్ద మనుషులు. ఇక శంకర్ గౌడ్ మొన్న చచ్చిపోయింది. ఆయన చచ్చిపోయిన శంకర్ గౌడ్ వాళ్ళ ఆర్టీసీని కాపాడమని వాళ్ళ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇది చేసి మీదేముంటుంది కానీ మీదేముండదు. రేపు మీరు కూడా రిటైర్డ్ అవుతారు, మేము చూస్తాం కదా. ఈరోజు రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇప్పేనికి చేత కాదు. 50 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ పైసలు ఇప్పేనికి చేత కాదు. హోంమంత్రికి చేత కాదు, మీ డీజీపీకి చేత కాదు వాళ్ళ గురించి మాట్లాడడానికి. సూర్యనారాయణ కాలు తెగిపోయింది, శ్రీనివాస్ కాలు తెగిపోయింది. మూర్తి అన్నట్టు ఆయన ఎస్ఐ లంగ్స్ ఖరాబ్ అయిపోయి ఆయన 3 పోలీసులు మైబల్లిది కాలు ఎరిగిపోయి దాఖలు. ఆయన ఎస్ఐ దమ్ముంటే ఆ పోలీసు వాళ్ళ పైసలు ఇప్పించుకోండి అబ్బా. ముందు డీజీపీ గారికి చెప్పి డీజీపీ గారు హోంమంత్రి కూర్చొని ముందు 50 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయారు రిటైర్మెంట్ పైసలు రాక, అవి ఇప్పించుకోండి. నన్ను అడ్డుకున్నాడు కాదు.
నేను కార్లో కూర్చుంటా ఏమైతుంది? సార్ మా నాకు సార్ డ్రైవింగ్ చెప్తున్నా రాదు, వినండి నాకు సార్. డ్రైవింగ్ రాదు కదా అబ్బా. నేను డ్రైవింగ్ చేసుకుంటానా? నేను డ్రైవింగ్ చేస్తానా? అగో వాళ్ళ బండి వాళ్ళకి అడ్డుకుంటుంది బండి. ఆ వాళ్ళ బండ్లు అడ్డమవుతాను. అలా కొంచెం వెహికల్ ఎంకరేజ్ చేసుకోండి. చచ్చిపోయినరు పోలీసులు, టీచర్లు 50 మంది చచ్చిపోయినరు. నేను ధర్నా చేయరాస్తారు. ఓకే, డీజీపీ గారికి వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళ పైసలు ఇప్పిమని, పోలీసు వాళ్ళు ఇప్పిమని, టీచర్లే అవసరం లే, టీచర్లు మేము ఇప్పించుకుంటాం. రిటైర్ అయిన పోలీసు వాళ్ళకి ఇప్పిమని అబ్బా దమ్ముంటే డీజీపీకి. నాకు అట్లా ఏం లేదు సార్. నీదేం లేదు, ఇప్పుడు నువ్వు వాళ్ళ తరపున వచ్చినావు కాబట్టి చెప్తున్నా. డీజీపీకి రిటైర్ అయిన పోలీసు వాళ్ళ పైసలు ఇప్పిమని దమ్ముంటే వాళ్ళకి ఇప్పిమని దమ్ముంటే. వాళ్ళకి ఇప్పే మీకు శాత కాదు, డీజీపీకి ఇప్పేనికి శాత కాదు, హోంమంత్రికి ఇప్పేనికి శాత కాదు. మేము మాట్లాడేటోళ్ళం మమ్మల్ని అడ్డుకుంటారా మీరు? ఇలా దుక్కితెడ్డది వాడుకున్నట్టు వాడుకున్నారు, దుక్కెడ్లను వాడుకుంటారు చూసినావా? అట్లా వాడుకుంటారు. వాడుకొని ఆ కాలు చేత తిరగగానే తీసుకుపోయి అవతల వాడేసి చూస్తాడు గుళ్ళాడు. కనీసం పోలీస్ అసోసియేషన్ కూడా పోవు అదబ్బా మాట్లాడడానికి. ఎందుకు ఇవి? ఇవాళ దాచిపెట్టుకున్న పైసలు వాడుకోనికి ఎవరబ్బా? వాళ్ళు రూపాయి పిఎఫ్ అని చెప్పేసి లీవ్ అండ్ క్యాష్ రూపాయి మేము ముసల్తానం అయినప్ప పనికొస్తాయని దాచిపెట్టుకుంటారు. ఎవడా వీళ్ళు మాట్లాడుకొని వాడుకోనికి? ఎవరిల్లు వాళ్ళ పైసలు వాడుకోనికి? ఎవరిల్లు వాళ్ళ పైసలు వాడుకోనికి? బిడ్డల పెళ్ళికి ఆరోగ్యం బాగలేక వాడుకుంటామని పెట్టుకుంటే దొంగల లెక్క ఎత్తుకోపోయి బ్యాంకులకి వెళ్ళి ఎత్తుకపోయి వాడుకున్నారు. ఎవడైతే ఎట్లా వాడుకుంటారు వాళ్ళు? వాళ్ళ సొమ్ము వాడుకోనికి ఎవరిల్లు? వాళ్ళ పైసలు ఇప్పేనికి శాత కాదు, ఇంకా మమ్మల్ని అడిగేటోళ్ళని మాట్లాడతారు. ఇంకా మైసా చచ్చిపోయిండు, ఎంతమంది చచ్చిపోయింది ఇప్పటికి? ఎంతమంది చచ్చిపోయినరు, ఎంత ఆగమైపోయారు. నమస్కారం మేడం, మేము శాంతియుతంగా మా కోసం అడుగుతున్నాం మేడం. రిటైర్డ్ అయిన పోలీసు వాళ్ళ పైసలు అడుగుతున్నాం మేడం, న్యాయ కాదు. రిటైర్డ్ అయిన పోలీసుల పైసలు అడుగుతున్నాం, మా పైసలు కాదు. మీరు రిటైర్డ్ అయిన పోలీసుల పైసలు మీరు ఇప్పియండి, నేను మాట్లాడా. సూర్యనారాయణ కాలు తెగిపోయింది, కాలు తీసేసింది ఇక్కడ ఎస్ఐది. అడవిలలో కుమ్మి రాత్రి పగలు తిప్పుకొని కాలు తీసేసిండ్రు. శ్రీనివాస్ ఎస్ఐది కాలు తీసేసిండ్రు. 40 లక్షలు వాడక దొబ్బిండ్రు గవర్నమెంట్. ఆయన పైసలు వీళ్ళ పైసలు దానం అడుగుతలేడు. పిఎఫ్ కింద పైసలు దాచిపెట్టుకున్న పైసలు వాడుకు మైబల్ ఇక్కడికి కాలిరిగింది ఎస్ఐది. ఇంట్లో పండుకున్న చార్మినార్ కాడ చూడండి. అరే ఇన్ని రోజులకెళ్ళి మేము అడుగుతా ఉన్నాము, ఇన్ని రోజులకెళ్ళి మేము మాట్లాడుతున్నాము. మీరు ఇప్పియండి, మేము ఇంట్లోనే ఉంటామమ్మా. మీకు ఏం కాదు వాళ్ళ పనులు చేసుకొని మీ పని మీరు చేయండి. మీకు ఎందుకు తెలియాలి కదా, ఇదన్నా తెలియాలి కదా. మా వాళ్ళు ఇంకెవరు ఉంటారు? ఇంకెవరు ఉంటారు? నేను ఒకటే చెప్తున్నా, డీజీపీ గారు మీరు రికార్డు చేయండి, డీజీపీ గారు సివి ఆనంద్ గారు పంపండి. వాళ్ళు రియల్గా మమ్మల్ని ఆపద్దు. మేము వేరే వాళ్ళ పైసలు కూడా అడుగుతలేము. రిటైర్ అయిన పోలీసులు ఒక్కలే పైసలు ఇప్పిమను, టీచర్లే నేను ఇప్పించుకుంటా. రిటైర్ అయిన టీచర్లే మేము ఇప్పించుకున్నా, తక్కిన వాళ్ళు మేము ఇప్పించుకున్నాం. 25,500 10,000 మంది రిటైర్ అయిన పోలీసులు ఉన్నారు, వాళ్ళ పైసలు ఇస్తలేరు. నేను చెప్తాను, మీరు రిటైర్ అయితే నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళే ఇవాళ నేను అడిగేది. సూర్యనారాయణ రెడ్డి నన్ను అరెస్ట్ చేసినోడే, శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ చేసినోడే. వాళ్ళ తరపున ఎట్లున్న వృద్ధాప్యంలోకి వచ్చిన 62 63 ఏళ్ళు ఉన్నాయి. మూర్తి అనేది లంగ్స్ కిడ్నీలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి, ట్రీట్మెంట్ చేస్తలేరు పైసలు లేక. అరే ఇంత చలనం లేదు, ఇన్నిసార్లు చెప్పినా, ఇన్ని పిటిషన్లు ఇచ్చినా నన్ను పట్టుకుంటారు. లాస్ట్లో ఒక ఆయన పాపం మొన్న ఒక ఎస్ఐ చనిపోయిండు, ఆయన డీజీపీ గారి దగ్గరనే పనిచేసిండు. సార్ నా మాట ఒకసారి చెప్పండి సార్ అంటే, ఆ పాపం డీజీపీ గారు చెప్పిన ఆయన పైసలు ఇవ్వాలి. ఎట్లా చెప్పండి ఇది? ఇంత దారుణం కరెక్టే కాదు. మీరు ఇప్పియండి, మీరు నన్ను అరెస్ట్ చేసుకొని 2 రోజులు పెట్టుకో, నాకేం ఫరక్ పడదు. ఇవాళ మీకు చేత కాదు, మీకు ఇప్పియనికి చేత కాదు, అడగడానికి చేత కాదు. ఇలా పోలీస్ అసోసియేషన్ ఉన్నాయి, వాళ్ళని అడగాలి కదా. యూనియన్లు ఉన్నాయి, వాళ్ళు అడగాలి కదా. టీఎన్జిఓ టీజీఓలు జీతాలు నౌకరు చేయకుండా జీతాలు తీసుకుంటుండ్రు. పోలీస్ అసోసియేషన్ నౌకరు లేకుండా జీతాలు తీసుకుంటుండ్రు. ఎవరి తలపులు అడుగుతుండ్రు వాళ్ళు? ఎవరికి అడుగుతుండ్రు? నేను అడిగేది సివి ఆనంద్ గారు. సివి ఆనంద్ గారు చాలాసార్లు మాట్లాడించిండ్రు, అన్ని చేసిండ్రు. కానీ ఇలా ఆ పరిష్కారం చేయాలి కదా. ఎన్ని రోజులని ఈ విధంగా డిఏలు ఇయ్యరు, పిఆర్సీలు అవన్నీ అన్ని వాడుకున్నారు. అరే కస్టమర్ రిటైర్డ్ అయినా వాడుకుందామని దాచిపెట్టుకున్న పైసలు దొంగల్లోకి ఎత్తుకుపోయి వాడుకొని ఈరోజు మేము అడిగేటోళ్ళని మమ్మల్ని చేస్తారు. అసోసియేషన్లు వాళ్ళు అడిగారు, ఉన్నతాధికారులు వీళ్ళు అడిగారు, మాట్లాడేటోళ్ళనే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఈ తెలంగాణ నేను తప్ప రిటైర్మెంట్ అయినతో ఎవరన్నా అడుగుతున్నారా ఈరోజు? ఎవరన్నా సాటి పోలీసులు కానీ ఒక్కరైనా పోయి పరామర్శించారా? 50 మంది చచ్చిపోయారు, ఎన్ని కుటుంబాలను పోయి పరామర్శించారు పోలీస్ అసోసియేషన్ పోలీసులు?
టీచర్ అసోసియేషన్, టీఎన్జిఓలు, టీజీఓలు, ఆర్టీసీ యూనియన్లు. దిస్ ఇస్ అది వెరీ అన్ఫార్చునేట్. మా సొంటోళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం వెరీ అన్న మిమ్మల్ని చెప్తున్నా కదా, మిమ్మల్ని అంటలేని మంది ప్రభుత్వాన్ని దేవుడు కూడా క్షమించాడు. ఇటువంటి ఈ విధంగా పనిచేసి ఈ విధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తే దయచేసి నన్ను పోనీ అన్నమ్మ, నేను మాట్లాడుతున్నా. ఇగో ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళది, మీరు ఎంబడి రాండ్రి. నేను ఎక్కడ మీకు చట్టవిధంగా నేను పనిచేసినట్టు కనబడితే నేను బెయిల్ కూడా తీసుకోను. మీరు ఎంబడి మీ ఇద్దరు కానిస్టేబుల్ వెనక కూర్చోబెట్టండి, నా ఎంబడి రమ్మని చెప్పండి. ఇన్నే బస్ భవన్ దగ్గరనే కార్యక్రమం శాంతియుతంగా వాళ్ళు ఇదే నిరాహార దీక్ష చేస్తుండ్రు. ఆర్టిస్ట్ కార్మికులు 2 నిమిషాలు మాట్లాడు చేస్తారు. మీకేమి ఇబ్బంది కలిపియా, ఇద్దరిని కాళ్ళ కూర్చోమను, పైన సార్తో మాట్లాడండి. ఎవరు వస్తారు? సిఏ గారు ఏం చెప్తున్నాం పాపం ఆయన. సిఏ గారు మీరేం చేస్తారు చెప్పండి. ఈరోజు డీసీపీ గారితో నేను నాకు తెలుసు ఎవరు మానిటర్ చేస్తున్నారు. అంతా చేతగాని వాళ్ళు మానిటర్ చేస్తారు. వాళ్ళ చేత కాదు, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు జీతాలు కాగానే వాళ్ళకి హ్యాపీగా ఉంటే అయిపోతుంది. ఈరోజు తక్కిన వాళ్ళు కూడా ఎట్లా బతుకుతున్నారని ఆలోచన చేయాలి. తక్కిన వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రు, వాళ్ళు ఏం తింటుండ్రు, వాళ్ళ బతుకులు ఎట్లా పడుతున్నాయి, వాళ్ళకి ఆరోగ్యం కనీసం అడుతుందా లేదా అని చూడాలి. ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉండగానే అయిపోలే. ఒక్కోళ్ళకి ఎన్ని రోగాలు. ఇవాళ ఇక్కడ డ్యూటీ చేసుకుంటే ఎవరన్నా స్ట్రోక్ వచ్చి పడితే దవాఖాన కూడా తీసుకున్న ఛాలెంజ్ చేస్తున్నా. నెలకు 700 1.5% కట్ చేసుకుంటుండ్రు. అలా పోతే ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. ఇవాళ దాకా అడ్వాన్స్ ముందే కట్ చేసుకున్నారు. మీరు ఇద్దరు కూర్చోబెట్టండి లోపల, ఇద్దరు కూర్చుంటారు, మాతో వస్తారు. ఏమని ఉంటే ఫోన్ చేయమన్నారు. దేనికి పర్మిషన్ ఉంది? ఇప్పుడు నేను మాట్లాడించిన వీడియో కాల్ యూనియన్ లీడర్తో మాట్లాడలే, పర్మిషన్ ఉంది. వాళ్ళు హలో, లేదు పర్మిషన్ ఉంది దానికి వాళ్ళకు. ఇప్పుడే యూనియన్ లీడర్ దాంతో కూడా మాట్లాడండి. అంతా 66 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? బయట मेरे को जाने नहीं देता, పక్కా జానా పాపం. ముసలు వారు పెద్ద మనుషులు అంత వచ్చారు, వృద్ధులు పాపం. వాళ్ళు కనీసం కనవాలన్న ఒక పని చేయి, నన్ను బండి వాళ్ళ టాటా చెప్పొద్దాం.